మనం రోజు చెప్పుకుంటాము ఈ బంగ్లాదేశీ ముస్లింలు, రోహింగ్యాలు, ఇటు హైదరాబాద్లో కూడా ఓటర్ ఐడీలు, వాళ్ళకి ఆధార్ కార్డులు, వాళ్ళకి రేషను, ఇల్లు, లక్షల మందికి తెలుగు రాష్ట్రాల్లో కూడా హైదరాబాద్లో కూడా లక్షల మంది ఉన్నారు. ఓల్డ్ సిటీలో రోహింగ్యా అసలు కాలనీసే వెలిసినాయి అనమాట. భాగ్యనగరంలో కూడా అంతటా అసలు లేని ఇది లేదు. రోహింగ్యా ముస్లింలు, బంగ్లాదేశీ ముస్లింలు పూర్తిగా ఇక్కడ ఓటు బ్యాంకు తీసుకొని అయిపోయినాయి. ఓటు ఇచ్చారు, ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా వాళ్ళకు ఓటు కూడా ఇచ్చారు అనమాట. ఏదన్నా మాట్లాడితే ఒక స్టేట్మెంట్ ఇస్తారు, వదిలేస్తున్నారు అంతే. అన్ని పార్టీలు అంతే ఉన్నాయి, రాజకీయాలు అంతా ఉన్నాయి. ఒక పార్టీ బాగా ఇది చేస్తుంది, ఒక పార్టీ ఇదని కదా. కర్ణాటకలో చూస్తే అంటే కాంగ్రెస్, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సెక్యులర్ పార్టీ వెళుతున్న రాష్ట్రాల్లో పరిస్థితి ఎట్లా ఉందో చూస్తున్నాం. శివాజీనగర్ స్టేషన్ పేరు కూడా మార్చాలని వాళ్ళు, అసలు అంత అవసరం ఏమొచ్చింది సిద్ధరామయ్యకి? శివాజీ పేరును చరిత్ర నుంచి ఎట్లా తొలగించేస్తారు? అంటే దీన్ని రెండు అంటే మతాల మధ్య లేదంటే వర్గాల మధ్య గొడవలు సృష్టించడం కాదు. ఒక వర్గానికే మేము అనుకూలం అని చెప్పడం, ఒక వర్గానికి మేము వ్యతిరేకం అని చెప్పడం, పూర్తిగా ఒక హిందుత్వ వ్యతిరేక పార్టీ అని పదే పదే ఆ పార్టీ నాయకులు, ఆ పార్టీ అధిష్టానం అండతో ఆదేశంతో పదే పదే ప్రూవ్ చేసుకుంటున్న పరిస్థితి